వాళ్ళ పట్ల మేము ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దయచేసి ఈ ఫోన్లలో వద్దు, దయచేసి నేను మాట్లాడతాం. సరే అండి, ప్రజాపాలనలో నిరుద్యోగులందరూ హ్యాపీగా ఉన్నారా ఇంద్ర గారు? అసలు నిరుద్యోగంతో మాట్లాడే అవకాశం కలిపే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తెలంగాణ దగ్గర అంటుండే మేము సీరియస్ గా ప్రిపరేషన్ వాళ్ళతో మాట్లాడతాం. మరి సీరియస్ గా ప్రిపేర్ అవ్వలేదా? మాకు టీఎస్పీఎస్ లో సభ్యత్వం లేదా? మరి ఎట్లా మాట్లాడతారు? ఎట్లా? అదే అండి, అంటే ఇది కరెక్ట్ కాదు. దయచేసి వాళ్ళని నేను సీరియస్ నిరుద్యోగులు నేను భావించట్లేదు. వీళ్ళని రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళతో మేము బాధ్యత వహిస్తాం. నేను కట్ చేయండి ప్లీజ్. నేను మాట్లాడాను వాళ్ళతో సరే. ఈ ప్రజాపాలన దయచేసి నేను మాట్లాడాను. దయచేసి ఈ ఫోన్లలో ఇట్లా నేను మాట్లాడు ప్లీజ్ వదిలేసి చెప్పేది వినండి. దయచేసి అర్థం చేసుకు. ఇట్లా ఈ ఫోన్లలో వీళ్ళతో నేను మాట్లాడు. దయచేసి మీరు గుర్తుపెట్టు. వదిలేసేయండి ప్లీజ్, వదిలేయండి. ఇందిరా గారిని మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. కాదండి, మీరేమో ప్రజాపాలనలో సంతోషంగా అంటున్నారు, మళ్ళీ ఒక నిరుద్యోగితో మాట్లాడడానికి అది భయం అనుకోవచ్చా, ఏమనుకోవచ్చా? భయం ఎందుకండి? మరి ఎందుకు మేము సీరియస్ గా రాజకీయాలకు సంబంధం లేని తెలంగాణలో ఉన్నటువంటి యువత కోసం, యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఆలోచిస్తుంది. రాజకీయాల దగ్గర, బీఆర్ఎస్ దగ్గర, జాగృతి దగ్గర, బీజేపీ పార్టీల దగ్గర పోయి మోకరిల్లి వాళ్ళకు ఉన్నటువంటి ఒక పెట్టుబడి ఉద్యమాల్లాగా ఇది చేసుకొని రోజు మీరు అధికారంలోకి రాకముందు ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర నిరుద్యోగులు బస్ యాత్ర చేపట్టినప్పుడు నిరుద్యోగులు స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ ప్రజాపాలనని మేము సపోర్ట్ చేస్తాం, ఎన్నికల ప్రచారం అంటే వెల్కమ్ అని చెప్పినాం. దాంట్లో భాగంగా అనేక మంది కూడా మద్దతు కోరడానికి వెళ్తున్నారు కదా, ప్రతిపక్షాలు కాబట్టి వాళ్ళ మద్దతు కోరడం అనేది ఖాయం కదా. రెండు రకాలుగా ఉంటది, ఉద్దేశపూర్వకంగా ఒకటి, స్పాంటేనియస్ జరిగిన అన్యాయం. తెలంగాణ ఈ ప్రజా పాలన వచ్చిన తర్వాత నిరుద్యోగులకు జరిగిన అన్యాయం ఎక్కడ ఉందండి? ఏ పరీక్షలైనా మేమన్నా పారదర్శకత లోపించాలి అనేది ఒకటి. పరీక్షలు పెడితేనే పారదర్శకత నాణ్యత లేదా? తెలంగాణలో పరీక్ష పెట్టిండ్రు, అది ఇంకా కోర్టుల కేసు నడుస్తూనే ఉంది. జియో 29 ఉంది, కొట్టేసింది కదా, క్లీన్ చిట్ ఇచ్చింది కదా, క్లీన్ చిట్ ఇచ్చింది కదా, తెరపైకి వస్తుంది. కొట్టేస్తూనే ఉన్నారు, మళ్ళీ తెరపైకి వస్తూనే ఉన్నారు. ఇవన్నీ కొంతమంది ఆడిస్తున్నటువంటి నాటకం. మేము కావచ్చు, మా ముఖ్యమంత్రి గాని, కాంగ్రెస్ ప్రజాపాలన గాని నిరుద్యోగుల పక్షాన ఉన్నాం. భవిష్యత్తులోనే మీరు ఉద్యోగాల కల్పన కోసం ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఇవాళ ఆలోచన చేస్తుంది. కసరత్తు జరుగుతూ ఉంది. ఆ నియామకాల కోసం, భర్తీ కోసం ఆల్రెడీ ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా ఇచ్చింది. మాకు ఆ బాధ్యత, ఆ భరోసా ఉందండి నిరుద్యోగుల పక్షాన. ఇవాళ ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగాల్లో తెలంగాణ యువత భవిష్యత్తుకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. రేవంత్ రెడ్డి గారు అంటే మీకు ఎక్స్పెక్ట్ ఉందా? 100% ముఖ్యమంత్రి అండి, పక్కా కదా, 100%. రేవంత్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేసింది, దమ్ము ఉంటే ఎల్బీ స్టేడియంలో 70,000 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చినాం, లెక్క పెట్టుకోండి అని చెప్పేసి. మీరు ఒక నిరుద్యోగితో మాట్లాడే దానికే వాళ్ళు సీరియస్ గా పుస్తకాలు 70,000 మందికి ఇచ్చిన, మేము వాళ్ళు 70,000 మందికి ఇచ్చిన. ఇప్పుడు కొంతమంది రోజు పార్టీ రోజు పార్టీ